దేవ్ మరియు యష్న వారి తదుపరి సాహస ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఒక దట్టమైన గడ్డి మైదానం మధ్యలో ఒక సింధూర వృక్షం ఉండేది. ఆ వృక్షానికి ఒక బంగారు రంగు తలుపు ఉండేదని, ఆ తలుపు వెనుక ఒక వింత ప్రపంచం ఉండేదని అందరూ అనుకునేవారు. కానీ ఆ సాహసాన్ని మాత్రం ఎవరూ చేయలేకపోయారు. దేవ్ మరియు యష్న ఈ సాహసాన్ని చేయాలని, దాని వెనుక ఉన్న ప్రపంచాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. రా యష్ణ, మనం చేరుకున్నాం. కానీ దేవ్, ఇది కేవలం కథే అయితే ఇది నిజం కాకపోతే మన ప్రయత్నం వృధా కదా. అలా ఏం కాదు యష్ణ, నువ్వు రా. నేను విన్నాను, ఇది నిజం. దాని వెనుక ఒక తలుపు ఉంది, అది నేను చూశాను. మనం వెళ్దాం పదా అంటూ వారు ఆ ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిజంగానే ఒక ద్వారం ఉండడం వారు చూశారు. వెంటనే యష్న దేవ్, ఇది చాలా చిన్నగా ఉంది కదా, ఇందులో మనం ఎలా ప్రవేశించగలం అని అడిగింది. నువ్వు కంగారు పడకు యష్ణ, నేను ప్రయత్నిస్తాను, ఉండు. దేవ్ అంటూ తన చేతిలో ఉన్న ఒక తుప్పు పట్టిన తాళాన్ని తీసి ఆ తలుపు మధ్యలో పెట్టగానే ఒక బంగారు రంగు పదార్థం బయటికి రావడం వారు గమనించారు. ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. వెంటనే ఆ తలుపు వింత శబ్దాలతో తెరుచుకుంది. దేవ్ అన్నాడు, యష్ణ, నువ్వు కళ్ళు మూసుకుని నీ ఆలోచనలన్నీ చిన్నగా చేసుకో. వెంటనే మనం ఇందులోకి ప్రవేశించడానికి మన ప్రపంచం అంతా చిన్నగా మారబోతుంది అన్నాడు. యష్న సంకోచించింది, కానీ దేవ్ మాట విని కళ్ళు మూసుకుని తన ఆలోచనలన్నీ చిన్నగా మార్చుకుంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం చిన్నగా మారింది. వారు చాలా చిన్నగా మారిపోయారు. వారి ముందు ఉన్న ద్వారం వారికి ఎంతగానో కనిపించింది. ఆ ద్వారం నుంచి వారు ఎంతో సంతోషంగా లోపలికి చేరుకున్నారు. మరోవైపు ఒక ప్రపంచం ఉంది, వారు ఎప్పుడూ చూడనిది. ఆకాశం పోరులేని రంగులతో మెరిసింది. వెండి ఆకులతో చెట్లు గాలికి రహస్యాలు చెప్పాయి, మరియు మెరుస్తున్న రెక్కలతో చిన్న జీవుల చుట్టూ ఎగురాయి. ఎంతో అద్భుతమైన ప్రపంచం కదూ. ఇలాంటి ప్రపంచాన్ని మనం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అని ఇద్దరు ఎంతగానో సంతోషించారు. ఆ ప్రపంచంలో వారిద్దరూ ఎంతగానో ఆనందంగా గడిపారు. మెరిసే రాళ్ళు, అందమైన ప్రపంచం, ఆహ్లాదకరమైన పూల వాతావరణంతో వారు ఎంతగానో సంతోషంగా గడిపారు. అయితే చాలా సమయం తర్వాత వారు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. వెంటనే వారు ద్వారం దగ్గరికి వచ్చి తమ ఆలోచనలను పెద్దగా చేసుకున్నారు. వెంటనే ఆ ద్వారం పెద్దదిగా మారడం వారు గమనించారు. వెంటనే వారు ఆ ద్వారం నుంచి బయటికి చేరుకుని ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఈ సాహసాన్ని వారు ముగించారు.